హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాసంతి వ్లాగ్స్. ఈరోజు మనం చుక్క కూరతో పచ్చడి చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కట్ చేసి కడిగి పెట్టుకున్న చుక్క కూరను వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి మన శరీరంలో ఐరన్ శాతాన్ని ఎంతో పెంచుతాయి. ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. చుక్క కూరలో మనం చింతపండు వాడకూడదు, ఎందుకంటే చుక్క కూర సహజంగా పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని పోపు వేసుకోవడానికి సరిపడా ఆయిల్, కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు, 2-3 రెబ్బల చిన్నుల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తాలింపు గింజలు మనం పచ్చడిలో వేసుకోవడం వల్ల అది పచ్చడి చెడిపోకుండా 2-3 రోజులైనా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా తిప్పుకున్నాక ఈ పచ్చడి కూడా అందులో యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి రెడీ. ఇది అన్నంలో కానీ చపాతీ, రోటీ ఎందులో అయినా ఇది చాలా బాగుంటుంది. ఇలా ఆకుకూరతో పచ్చడి చేసుకొని మీరు కూడా తినండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.